శ్రేష్టమైన పరిశుద్ధమైన నామానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. దేవా, ఇంతవరకునైనా నీ సన్నిధిలో గడుపుటకు మీరిచ్చినటువంటి భాగ్యాన్ని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. దేవా, నీ సన్నిధికి చేరువచ్చినటువంటి జీవితానికి అవసరమైనటువంటి మీ మాటల ద్వారా తండ్రి మీరు మాతో మాట్లాడండి. మీరు మాట్లాడుతున్నటువంటి ప్రతి మాట ద్వారా తండ్రి మా బ్రతుకులను సరిచేసుకొని నీ సన్నిధిలో ముందుకు సాగే భాగ్యాన్ని ప్రసాదించమని క్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని వర్లారా, దేవుని యొక్క సన్నిధిలో మరలా ఈ రీతిగా గడపటానికి దేవుడిచ్చినటువంటి ఒక గొప్ప భాగ్యముగా మనం భావించాలి. ఎందుకంటే ఈ లోకంలో చాలామంది జీవించాలని ఆశపడుతున్నప్పటికీ మృతుల లెక్కలోనికి చేరిపోతున్న వారు చాలామందిని మనం చూస్తున్నాం. అయితే దేవుడు మనల్ని మాత్రం జ్ఞాపకం చేసుకుంటూ మరొక నూతనమైనటువంటి దినాన్ని, పరిశుద్ధ దినాన్ని ప్రభువు మనకు అనుగ్రహించాడు. ఎందుకు మనకు పరిశుద్ధమైనటువంటి దినాన్ని మనకు అనుగ్రహించాడంటే, మనము దేవుని యొక్క ఉపదేశమును అంగీకరించి ఆ ఉపదేశానికి మనం లోబడతామని దేవుడు మనకు ఇచ్చాడు. దేవుడు ఇశ్రాయేలు ప్రజలను ఎంతో ప్రేమించి వారి కొరకు దేవుడు ఒక ఉపదేశ క్రమమును అనేది పెట్టాడని బైబిల్లో మనం చూస్తాం. యెషయా గ్రంథం 42వ అధ్యాయం, యెషయా గ్రంథం 42వ అధ్యాయం 21వ వచనాన్ని మనం చూడగలిగితే, యెహోవా తన నీతిని బట్టి సంతోషము గలవాడై ఉపదేశ క్రమం ఒకటి ఘనపరిచి గొప్ప చేశాడంట. చూడండి, యెహోవా తన నీతిని బట్టి సంతోషము గలవాడై అంట. చూడండి, దేవునికి సంతోషం అనేది ఎప్పుడు కలుగుతుందంటే, దేవుని యొక్క మాటకు ఎవరైతే లోబడితే, ఎవరైతే దేవుని యొక్క మాటకు విధేయత చూపిస్తారో, ఎవరైతే దేవుని యొక్క మాటను ఖచ్చితంగా పాటిస్తారో అలాంటి వారిని బట్టి దేవుడు సంతోషపడతాడంటాడు. వాక్యం అనేది మనల్ని బాగు చేసేది. వాక్యం మనకి ఎప్పుడైతే వినబడుతున్నప్పుడు ఆ వాక్యము మనల్ని ఏం చేస్తుందంటే, సరైనటువంటి చక్కని మార్గములో మనల్ని నడిపింపచేసేది ఏంటంటే వాక్యం అండి. మనం వాక్యం వినక మునుపు, దేవుణ్ణి తెలుసుకోక మునుపు మనం కూడా ఎలా ఉన్నామంటే లోకములో తిరుగుతున్నటువంటి వారుగానే ఉన్నాం. లోకములో
అందరిలాగా మనం కూడా జీవించిన వారమే. కానీ ఎప్పుడైతే దేవుని మాట మనం విన్నామో, ఆ మాట విన్న తర్వాత మన జీవితాలను మనం ఏం చేసుకుంటున్నామంటే సరి చేసుకున్నామనటానికి ఒక నిదర్శనం ఏంటంటే బాప్తిసం తీసుకొని ఈరోజు మనం బ్రతుకుతున్నటువంటి బ్రతుకు విధానం, దేవుని సన్నిధిలో ఆయన ఉపదేశమును వింటూ ఆయన చెప్పినటువంటి మాట ప్రకారం ఆయన సన్నిధిలో గడుపుతున్న వారే దేవుణ్ణి ప్రేమించేవారని చెప్పుకోవచ్చు. దేవుడైతే ఉపదేశాన్ని మనకు అందిస్తున్నా ఆ ఉపదేశానికి లోబడి కొంతకాలం నడుచుకున్న తర్వాత మరలా ఏమైపోతున్నారంటే లోకములో కలిసిపోతూ దేవునికి దూరం అయిపోతున్నారు. అదే మాట 24వ వచనంలో చెప్తున్నాడు చూడండి. యెహోవాకు విరోధముగా మనము పాపము చేసితిమి, వారు ఆయన మార్గములలో నడవనొల్లకపోయిరి, ఆయన ఉపదేశమును వారు అంగీకరింపకపోయిరి అంటాడు చూడండి. ఆయన మార్గములలో నడవకపోయిరి అంటాడు చూడండి. ఈరోజు చూడండి, చాలా మందిని చూడండి, దేవుని యొక్క మాటలను ఎంతో ప్రేమించినట్టు, దేవుని యొక్క వాక్యానికి ఎంతో లోబడినట్టు చాలామంది అతి వినయాన్ని చూపించే వాళ్ళు కూడా ఉంటారండి. మేము దేవుడు అంటే ఎంతో ప్రేమిస్తున్నామండి, మేము దేవుడికి ఎంతోగానో లోబడుతున్నాము అనుకుంటూ దేవునికి మాటకు ఏమైపోతున్నారంటండి ఇక్కడ, వారు ఆయన మార్గములలో నడవనొల్లకపోయిరి, ఆయన ఉపదేశమును వారు అంగీకరింపలేదంట. చూడండి, దేవుని యొక్క ఉపదేశము ఎవరైతే అంగీకరిస్తారో అలాంటి వారు దేవుడంటే భయపడుతూ ఆయన చక్కటి మార్గంలో ఉండటానికి సిద్ధపడతారు. దేవుడు సంతోషము కలిగి, దేవుడు ఎంతగానో మనల్ని, మన కోసం దేవుడు వాక్యమును మనకు అందిస్తున్నప్పుడు, దేవుడు మనకు దేవుని యొక్క మాటలు మన దగ్గరికి తీసుకొస్తున్నప్పుడు ఆ వాక్యానికి విధేయత చూపించే వాళ్ళు భూమి మీద చాలా తక్కువ మంది అండి. ఎంత తక్కువ మంది అంటే దేవుని మాట విన్నటువంటి వాళ్ళు చాలా తక్కువ మంది అండి. దేవుని పేరు ఈరోజు మనిషి చెప్పుకుంటాడండి. నేను దేవుడి కోసం బ్రతుకుతున్నానని చెప్పుకున్నటువంటి మనిషి తన ఆత్మీయ జీవితంలో నిజంగా దేవుణ్ణి ప్రేమిస్తున్నాడంటే ప్రేమించలేదని చెప్పుకోవచ్చండి. ఈరోజు పిల్లలు కానీ, పెద్దవాళ్ళు కానీ, గొప్పవాళ్ళు కానీ ఎంతమందిని మనం చూసినా దేవుని యొక్క త్రోవల నుండి వారు ఏమైపోతున్నారంటే తొలగిపోతున్నారు. బైబిల్లో మాట ఉంది కదండి, అందరూ పాపం చేశారు, నీతిమంతుడు ఒక్కడు లేడంటే ఇక నీతిమంతుడు లేడు కదా అన్నట్టుగా ఈరోజు చాలామంది అదిగో నీతిని పక్కన పెట్టి బ్రతుకుతున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారండి. ఎందుకంటే సమాజము మనం చూస్తున్నప్పుడు మనిషి యొక్క బ్రతుకు దేవుణ్ణి మహిమపరిచేటట్టు ఉండాలండి. మనిషి రోజు బ్రతుకుతున్నాడంటే
ఎవరిని సంతోషపెట్టాలంటే దేవుణ్ణి సంతోషపెట్టేటువంటి వారిగా ఉండాలి. కానీ ఈరోజు మనిషి మనుషులను సంతోషపెడుతున్నాడు, దేవుని యొక్క వాక్యానికి అవిధేయులుగా మారిపోతున్నారు. అందుకేనండి ఈరోజు మనిషి మారినట్టుగా నటిస్తూ మార్పు లేనటువంటి జీవితంలో ఎందరో కనబడుతున్నారండి, ఎందరో కనబడుతున్నారు. పోయిన వారము ఒక వ్యక్తిని బైక్ మీద ఎక్కించుకొని కొంత దూరం తీసుకెళ్ళిన తర్వాత అతడు దిగుతున్నప్పుడు అతను దేవుని గురించి మాట్లాడుతూ దేవుడి గురించి మాట్లాడుతున్నప్పుడు దేవుని తెలుసుకున్నాడేమో అనుకున్నామండి. అతను దేవుని గురించి మాట్లాడుతూ తన నోట్లో ఏం పెట్టుకున్నాడంటే రాజకైని పెట్టుకొని మాట్లాడుతున్నాడండి. రాజకైన అలా పెట్టుకొని మాట్లాడుతున్నప్పుడు నేను కొంచెంసేపు అతని మాటలు విన్న తర్వాత, నువ్వు చర్చికి వెళ్తున్నావన్నావు, బాప్తిసం తీసుకున్నానని అంటున్నావు, మరి రాజకైన వేసుకోకూడదు కదా అంటే అన్న అప్పుడప్పుడు వేసుకుంటానన్నా అంటున్నాడండి. అంటే అతని మాటలు ఒక సామాన్యుడిగా అనుకొని తనకున్నటువంటి ఉద్దేశాలు చెబుతున్నాడు చూడండి. ఇంకొక వ్యక్తి ఒక సేవకుడుగా ఈ ప్రాంతంలోనే చుట్టుపక్కల సువార్తను ప్రకటిస్తూ ఆ వ్యక్తి నా దగ్గరికి ఒక సేవకుడిగానే పరిచయం చేసుకున్నాడండి. నేను అలా షాపులో అలా కూర్చొని ఉంటే నా కళ్ళ ముందే సిగరెట్ నోట్లో పెట్టుకొని తాగుకుంటూ వెళ్ళిపోతూ నా దగ్గరికి వచ్చాక నన్ను చూసి ఆ సిగరెట్ అనేది అలా తీసి అలా కింద పెట్టి మరలా కొంత దూరం వెళ్ళిన తర్వాత మరలా వెనక్కి తిరిగి చూసి మరలా అంత దూరం వెళ్ళిపోయిన తర్వాత మరలా నోట్లో సిగరెట్ పెట్టుకొని వెళ్ళిపోతున్నాడండి. ఇలాంటి వారి అందరినీ చూస్తున్నప్పుడు దేవుడికి ఎంత బాధ ఉంటుందో ఒకసారి ఆలోచించండి. మన కళ్ళ ముందే మనకు తెలిసిన వాళ్ళే మన వాళ్ళే తప్పు చేస్తున్నప్పుడు మనమే బాధపడుతుంటామండి. ఎందుకు? అమ్మో మా వాళ్ళు మారలేదు, మారామని చెప్పుకొని, మార్పు చెందామని చెప్పుకొని మరి రాజాకైన వేసుకుంటూ సిగరెట్ తాగుతూ లోకంలో దేవుని పేరు చెబుతున్నప్పుడు ఇప్పుడు దేవుడికి మహిమ ఉంటుందా, దేవుడికి అవమానం ఉంటుందా? ఒక్కసారి మీరు ఆలోచించండి. దేవుడికి ఖచ్చితంగా అవమానం అండి. ఎందుకంటే అవమానాన్ని కలిగించేది మనుషులుగా మనమేనండి. మనం దేవుని నమ్ముకున్నామంటే మనం దేవునిలో ఖచ్చితంగా జీవించేటువంటి జీవితం కలిగి మనం ఉండాలండి. ఎందుకంటే దేవుడు తన పిల్లలమైనటువంటి మనము తనకెప్పుడు కూడా అపకీర్తి తేయకూడదండి. మనందరినీ ఎందుకు దేవుడు పుట్టించాడంటే తనకు మహిమ తేవటానికి అంటాడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనాన్ని ఒకసారి మనం చూడగలిగితే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4, 6 వచనాలు చూడండి. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలుగునట్లు అన్నాడు చూడండి. మనమంటండి తనకు మహిమ తేవాలి. మనం ఈ లోకంలో పుట్టామంటే
దేవునికి మహిమ తేవాలనుకుంటున్నాడండి. అందుకేనండి దేవుడు మనల్ని ఈ తరములో పుట్టించాడు. అందుకేనండి దేవుడు ఇప్పుడు మనల్ని భూమి మీదకి రప్పించాడు. ఎందుకు మనల్ని రప్పించాడంటే మనము నీతిమంతులుగా తీర్చబడాలి అని. మనం అనుకుంటున్నాం నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, అందరూ పాపం చేశారు అనుకుంటున్నాం. కానీ అందరూ పాపం చేసినా 2000 సంవత్సరాల క్రితం ఈ లోకములోనికి నీతిమంతుడుగా యేసుక్రీస్తు ప్రభుల వారు వచ్చి ప్రాణం పెట్టి మన ప్రతి పాపమును కడిగి మనల్ని ఏం చేశాడంటే నీతిమంతులుగా తీర్చాడు. మరి నీతిమంతులుగా తీర్చబడినటువంటి మనము ఎలా ఉండాలంటే నీతిమంతుడు తన పొరుగువానికి దారి చూపేటట్టుగా ఉండాలంట. నీతిమంతుని యొక్క వెలుగు ఎప్పుడు కూడా తేజరిల్లాలంటండి. మరి నీతిమంతులుగా మనం ఉన్నామా? దేవుడేమో ఒక ఉపదేశ క్రమాన్ని పెట్టాడు. ఇదిగో నా పిల్లలుగా, ఇదిగో నా మాటలకు లోబడండి, నా పిల్లలుగా నా మాటలకు విధేయత చూపించండి, నా మాటలను అనుసరించండి, నా మాటలను గైకొనమని దేవుడు చెబుతున్నాడు. కానీ దేవుని పిల్లలుగా ఈరోజు క్రైస్తవులమని చెప్పుకుంటూ మనకున్నటువంటి వ్యసనానికి బానిసైపోతూ బైబిల్లో ఉన్నటువంటి మాటల ప్రకారం అనుసరించలేనటువంటి జీవితాలు ఈరోజు కోకొల్లులుగా కనబడుతున్నాయండి. ఎంతోమంది దేవుని పిల్లలమని చెప్పుకుంటూ దేవుడికి మహిమను తేనటువంటి స్థితిలో ఈరోజు ఉన్నామండి. దేవుని గుర్తించిన వారమండి, కానీ దేవునిగా మహిమపరచలేదండి. ఎవరు? ఒకనాడు ఇశ్రాయేలులు దేవుణ్ణి ఎరిగి దేవునిగా మహిమపరచలేదు. ఈరోజు మనం క్రైస్తవులం అయినప్పటికీ ఆ దేవునిగా మహిమపరచలేకపోతున్నాం. కానీ దేవుడికి మన ద్వారా ఏం జరుగుతుందో ఒక్కసారి కీర్తనల గ్రంథం 4వ అధ్యాయం, కీర్తనల గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనాన్ని చూడండి. నరులారా, ఎంతకాలము నా గౌరవమును అవమానముగా మార్చెదరు అంటుండే. చూడండి ఎంత చక్కటి మాట అండి. దేవుడు ఈ సమాజాన్ని హెచ్చరిస్తున్నాడు. దేవుడు ఈ సమాజంలో బ్రతుకుతున్నటువంటి ప్రతి మనిషితో మాట్లాడుతున్నాడండి. ఏమని మాట్లాడుతున్నాడంటే నరులారా అంటున్నాడు. చూడండి, నరులారా, ఎంతకాలము నా గౌరవమును అవమానముగా మార్చెదరు అంటున్నాడు. చూడండి, ఈరోజు చూడండి సమాజాన్ని చూడండి, ప్రభువును నమ్మినటువంటి ప్రజలను చూడండి, దేవుణ్ణి కలిగి ఉన్నామన్నటువంటి సమాజాన్ని చూడండి. ఈ సమాజాన్ని బట్టి దేవుడికి ఏమైపోతుందంటే అవమానం వచ్చేస్తుంది. ఎందుకంటే పైకి భక్తి గలవారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించలేని స్థితిలో ఉండిపోయారండి. ఎంతోమంది భక్తి గలవారమని చెప్పుకుంటూ దేవుని యొక్క నామానికి ఏం తెస్తున్నారంటే అవమానం అంట. చూడండి, ఈరోజు ప్రభువును నమ్ముకున్నానని చెప్పుకున్నటువంటి మనిషి 2 సార్లు 3 సార్లు బాప్తిసం తీసుకున్నటువంటి వ్యక్తి సారాయి తాగుతూ రాజకాయని వేసుకుంటూ దేవుని మందిరములో ఉన్నప్పుడు దేవుడికి ఎంత అవమానం ఒక్కసారి ఆలోచించండి. ఈరోజు లేరంట అలాంటి వారంటే ఖచ్చితంగా ఉన్నారండి.
ఎంతోమంది ఉన్నారు ఈరోజు. ఈసారి మారతానని బాప్తీసం తీసుకోవడం, మారకపోవటం. అంటే దేవుడికి ఎంత అవమానం అంటే ఒక్కసారి ఆలోచించండి. మద్యానికి బానిసలైపోతున్న వాళ్ళు లేరంటారా? బాప్తీసం తీసుకొని 1 నెల, 2 నెలలు, 3 నెలలు చక్కగా ఉండి మరలా 5వ నెలలోనికి వెళ్ళిపోయేసరికి లోకములో కలిసిపోతున్న వారు లేరంటే ఖచ్చితంగా ఉన్నారండి. మనుషులను మెప్పించటానికి, మనుషుల ఎదుట మెప్పును పొందటానికి బాప్తీసం తీసుకొని రక్షింపబడానని చెప్పుకొని ఆ రక్షణకు ఈరోజు దూరంగా బ్రతుకుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారండి. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, ఎంతోమంది. బాప్తీసం తీసుకున్నాను, ఇంకో దొంగతనం చేయను అనుకొని బాప్తీసం తీసుకున్న తర్వాత దొంగతనం చేస్తున్న వారు లేరంటారా? ఉన్నారండి. బాప్తీసం తీసుకొని దేవుని యొక్క నామాన్ని అవమానపరిచేటువంటి ఈ మానవ సమాజాన్ని బట్టి దేవుడికి అవమానం అండి. అందుకే అంటాడు, మిమ్మును బట్టి నా నామము అన్యజనుల మధ్య దూషింపబడుతుంది అన్నాడండి. ఎవరిని బట్టి? మిమ్మును బట్టి అన్నాడు. మనందరిని బట్టి అండి. మనం ఎక్కడైతే తప్పు చేస్తే, మనం ఎప్పుడైతే దేవుని ఎడల సరిగా బ్రతకకపోతే దేవుడికి ఏమొస్తుందంటండి? అవమానం. మన కుటుంబం ద్వారా అవమానం రాకూడదని మనం ఎప్పుడు కూడా జాగ్రత్త పడాలండి. మన పిల్లల ద్వారా దేవుడికి అవమానం రాకూడదని జాగ్రత్త పడాలి. అందుకే యోబు తన పిల్లల విషయంలో, నా పిల్లలు ఎక్కడ దేవుని దూషించారో, నా పిల్లలు ఎక్కడ దేవుని ఎదుట పాపం చేశారో అని ప్రతిదినము కూడా దేవునికి ప్రార్థన చేస్తూ వచ్చాడండి. ఈరోజు మన జీవితం, మన కుటుంబం దేవుడికి ఏం తేవాలంటే మహిమ తేవాలండి. ఈరోజు మన కుటుంబం దేవుడికి మహిమ తెస్తుందా? ఈరోజు మన కుటుంబం దేవుణ్ణి సంతోషపెట్టేటట్టుగా మన కుటుంబం ఉందంటే ఇక్కడ దేవుడు అంటున్నాడు, నరులారా ఎంతకాలము నా గౌరవమును అవమానముగా మార్చెదరు, ఎంతకాలము వ్యర్థమైన దానిని ప్రేమించెదరు అంటున్నాడు. చూడండి, ఈరోజు ఏం ప్రేమిస్తున్నాం చెప్పండి? వ్యర్థమైన దానిని ప్రేమిస్తున్నామంట. చూడండి, మనకు ప్రయోజనమైనది దేవుని సన్నిధి అయితే మనకు ప్రయోజనము కానిది లోకమండి. మనకు ప్రయోజనము కానిది లోకము. లోకములో ఏముంది? లోకములో శరీరాశ, నేత్రాశ, జీవపడం. లోక స్నేహము దేవునికి వైరం అని దేవుని వాక్యం చెబుతుంది. మనం ఎక్కువగా లోకాన్ని ప్రేమించటానికి ఇష్టపడుతున్నామండి. దేమా ఈ లోకమును స్నేహించి వెళ్ళిపోయాడు. లోకమును ప్రేమించి ఎంతోమంది పతనమైపోయారండి. ఈరోజు దేవుడు తన మాటలు మరలా మనకి ఎందుకు జ్ఞాపకం చేస్తున్నాడంటే, తన పిల్లలుగా మనం తన నామానికి ఘనత తేవాలి, దేవుని యొక్క నామానికి మహిమ తేవాలి, దేవుని యొక్క నామానికి కీర్తి తేవాలంటే ఇదిగో బైబిల్ చేతబట్టినటువంటి మనం మన బ్రతుకును చాలా జాగ్రత్తగా చూసుకోవాలని చెబుతున్నాడండి. మన బ్రతుకును చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. మన ద్వారా దేవుడికి మహిమ రావాలని. అందుకేనండి, జగత్తు పునాది వేయబడక మునిపే మనల్ని ప్రేమతో ఏర్పరచుకున్నాడండి. ఏర్పరచుకున్నటువంటి మనం, ఈ లోకంలోనికి వచ్చినటువంటి మనం పాపములో చిక్కుబడిపోతే
యేసుక్రీస్తు ప్రభులు వారు 2000 సంవత్సరాల క్రితం వచ్చి మన కోసం, మన పాపముల కోసం సిలువలో రక్తాన్ని కార్చాడు. మనం పాపిగా ఉన్నప్పుడు మన కోసం ఒక నీతిమంతుడు ఈ లోకానికి వచ్చి చనిపోయి, మనం అప్పుడు పాపులము, ఎప్పుడు అలా ఉన్నాం, ఇప్పుడు కూడా అలాగే ఉన్నామని రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనాన్ని ఒకసారి చూడండి. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను అంటాడు. చూడండి, పౌలు గారు రోమా సంఘానికి తెలియజేస్తున్నాడు. ఏమనంటే మనం ఇంకను పాపులమై ఉండగానే అంటాడు. చూడండి, మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాడు. పౌలు గారు సంఘానికి తెలియచేస్తున్నప్పుడు కూడా మనం ఇంకా నీతిమంతులం అనటం లేదు. మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కోసం చనిపోయాడు. ఇదిగో మనం పాపాన్ని తొలగించుకోవాలి. మనం పాపము నుండి విడుదల పొందాలి. మనం పాపానికి దూరంగా జీవించాలి. మనం ఎలా ఉండాలంటే పవిత్రంగా ఉండాలని సంఘానికి క్రీస్తు త్యాగాన్ని పౌలు గారు జ్ఞాపకం చేస్తున్నాడండి. పౌలు గారు ఏం చేస్తున్నారంటే జ్ఞాపకం చేస్తున్నాడు. ఇదిగో మనం ఒకప్పుడు పాపులం, ఇప్పుడు పాపులుగానే ఉన్నా నీతిమంతుడు ఒకడు క్రీస్తు చనిపోయాడు. నీతిమంతుడు మన కోసం చనిపోయాడు, రక్తాన్ని చిందించాడు. ఆ రక్తము చేత మనకు రక్షణ అనేది దగ్గరగా వచ్చేసింది. ఈరోజు మనము క్రీస్తు రక్తము చేత కడగబడ్డామా, కడగబడలేదా చెప్పండి? మనం అందరం కూడా క్రీస్తు రక్తం చేత కడగబడిన వారం. మరి క్రీస్తు రక్తము చేత కడగబడినటువంటి మనము ఇక పాపపు జీవితంలో నుండి పవిత్రమైనటువంటి జీవితంలోనికి మనం వచ్చామండి. అంటే గత దినంలో పాప స్వభావంలో ఉన్నటువంటి మనము క్రీస్తులోనికి బాప్తిసం పొందిన తర్వాత నవీన స్వభావం అంటే నూతన స్వభావాన్ని ధరించుకున్న వాళ్ళమా కాదా చెప్పండి? ధరించుకున్న వాళ్ళమే. మనం క్రీస్తులోనికి రాకమునుపు పాపముతో జీవించుతున్న వారము. మనం క్రీస్తులోనికి వచ్చిన తర్వాత ఇదిగో మనం క్రొత్తగా జన్మించినటువంటి వారంగా మనం మారాం. అయితే ఇప్పుడు మనం నీతిమంతులుగా మనం తీర్చబడిన తర్వాత మనం ఎలా ఉండాలంటున్నాడంటే సామెతల గ్రంథం 12వ అధ్యాయం, సామెతల గ్రంథం 12వ అధ్యాయం 26వ వచనాన్ని చూడండి. నీతిమంతుడు తన పొరుగువానికి దారి చూపునట్టుడు. చూడండి, ఈరోజు నీతిమంతులుగా మనం మార్చబడ్డాం. యేసుక్రీస్తు ప్రభుల వారు నీతిమంతుడు. మనము కూడా క్రీస్తు రక్తము చేత మనం కడగబడిన వారం. అంటే మనం కూడా నీతిమంతులుగా తీర్చబడిన వారం, పరిశుద్ధులుగా మనము మార్చబడిన వారం. పరిశుద్ధులుగా ఈరోజు పిలువబడుతున్నటువంటి మనము ఎలా ఉండాలంటే ఇక్కడ అంటున్నాడు, నీతిమంతుడు తన పొరుగువానికి దారి చూపును అంటాడు. చూడండి, మనం నీతిమంతులుగా మారిపోయాం. మనం నీతిమంతులుగా మారిపోతే
మనం ఏం చేయాలంటే మన పొరుగు వారికి ఏం చూపించాలంటే అండి, దారి చూపించాలంట అండి. ఏ దారి? ఊర్లోకి వెళ్ళే దారి కాదు. ఏ దారి మనం చూపించాలంటే, యేసుక్రీస్తు ప్రభుల వారి లోకానికి వచ్చి నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడు తండ్రి దగ్గరికి రాడు అని చెప్పాడండి. నా ద్వారానే. అంటే యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క త్యాగమును గూర్చినటువంటి మార్గాన్ని మనం ఏం చేయాలంటే ఇతరులకు చూపించాలంట. చూడండి, నీతిమంతుడు తన పొరుగు వారికి దారి చూపునన్నాడు కదా. మనం నీతిమంతులుగా మార్చబడ్డాం. ప్రతి ఆదివారం మనం మందిరానికి వెళ్తున్నాం. ప్రభు యొక్క శరీరములో రక్తములో మనం పాలు పంపులు పొందుతూ నీతిమంతులుగా తీర్చబడ్డామని చెప్పుకున్నటువంటి మనం మన పొరుగు వారికి, ఈ లోకములో నశించిపోతున్నటువంటి వారికి, ఇదిగో ఒక్క ఆదివారం నుంచి మరలా వచ్చే ఆదివారం వరకు మధ్యలో ఉన్నటువంటి ఆ దినాలలో మనం ఎంతమందికి చెప్పగలుగుతున్నాం చెప్పండి? ప్రభుని గురించి తెలుసుకొని మనం చెప్పగలుగుతున్నామా? దేవుని దగ్గరికి రమ్మని మనం చెప్పగలుగుతున్నామంటే చెప్పలేకపోతున్నామండి. ఎవరైతే ప్రభువుని గురించి ఇదిగో తెలియపరుస్తారో అలాంటి వారి యొక్క వెలుగు ఎలా ఉంటుందంటే తేజరిల్లుతుందంటండి. నీతిమంతుని యొక్క వెలుగు ఎలా ఉంటుందంటండి? బైబిల్లో చూడగలిగితే సామెతల గ్రంథం 13వ అధ్యాయం, ఇదే సామెతల గ్రంథం 13వ అధ్యాయం 9వ వచనం, నీతిమంతుల వెలుగు తేజరిల్లును, భక్తిహీనుల దీపము ఆరిపోవును అంటాడు. చూడండి, ఎంత చక్కటి మాటలండి దేవుడు. ఈ సమాజానికి దేవుడు రాయించినటువంటి మాటలండి. తన పిల్లలుగా మనం బ్రతుకుతున్నప్పుడు మనకు దేవుడు హెచ్చరిక చేస్తూ రాయించినటువంటి మాటలు చూడండి. నీతిమంతుల వెలుగు ఏమవుతుందంటండి? తేజరిల్లుతుందంటండి. నువ్వు ప్రభువుని గురించి ఇతరులకు ప్రకటిస్తున్నప్పుడు, నువ్వు తెలుసుకున్నటువంటి మార్గాన్ని ఇతరులకు తెలియపరుస్తున్నప్పుడు నీకు ఎంత సంతోషం అంటే అంత సంతోషం ఉంటుందండి. నువ్వు ప్రభువుని గురించి తెలుసుకొని ఆ మార్గాన్ని ఎవరికి తెలియచేయకపోతే మనం ఏమైపోతామంటే భక్తిహీనులం అయిపోతామండి. దేవుడు అంటే భయం లేకపోతే భక్తిహీనులం అయిపోతాం. దేవుని మాటకు లోబడకపోతే భక్తిహీనులం అయిపోతాం. దేవుడు అనుసరించమని మనకిచ్చినటువంటి ఆజ్ఞలను మనం పక్కన పెట్టినా భక్తిహీనులం అయిపోతాం. మనం భక్తిహీనులం అయిపోతే మనం ఏమైపోతుందంటే మన దీపం ఏమైపోద్దంటండి? ఆరిపోద్దంటండి. మన దీపము ఆరిపోకూడదు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక ఉపమానంగా 10 మంది కన్నికల గురించి, 5 మంది బుద్ధిగల కన్నికలు, 5 మంది బుద్ధి లేని కన్నికలండి. 10 మంది కూడా సిద్ధపడుతున్నారు పెళ్లి కుమారుణ్ణి ఎదుర్కోవాలని. కానీ 5 మంది వారి యొక్క దివిటీలలో వెలుగుంది. ఆ దివిటీలు వెలుగుతున్నాయి, మిగతా 5 ఆరిపోయే పరిస్థితి. అంటే మన దివిటి ఇక్కడ అంటున్నాడు, నీతిమంతుల వెలుగు తేజరిల్లును, భక్తిహీనుల దీపము ఆరిపోతుంటండి. ఈ బుద్ధి లేని కన్యకలు వచ్చి బుద్ధి గల వారి యొక్క కన్యకల యొక్క దీపాలు వెలుగుతున్నప్పుడు మాకు కొంచెం నూనె ఇస్తావా అని అడుగుతున్నారండి. అప్పుడు వాళ్ళు అంటున్నారు, నీకు నాకు సరిపోదు. ఎవరి దీపాన్ని వాళ్ళు ఏం చేయాలంటే ఇప్పుడు వెలిగించుకోవలసినటువంటి అవసరం అండి ఇది. అందుకే దావీదు అంటాడు, నీ వాక్యము నా త్రోవకు
వెలుగు అన్నాడండి. మన త్రోవలకు వెలుగిచ్చేది, మనల్ని భక్తి మార్గంలో నడిపించేది ఏంటంటే వాక్యం. ఈ వాక్యము అనుసరించి, ఈ వాక్యమును గైకొని ఆయన రక్షణకు భయపడేటువంటి వారు ఎవరండి? ఎవరు లేరని చెప్పుకోవచ్చండి. కానీ నిజంగా అండి, దేవుడికి ఎవరైతే భయపడతారో, ఎవరైతే లోబడతారో, ఎవరైతే నిజంగా దేవునికి మొరపెడతారో అలాంటి వారికి దేవుడు ఎప్పుడు కూడా దగ్గరగా ఉంటాడండి. మనము నమ్మేటువంటి దేవుడు ఎవరికి కూడా దూరంగా ఉండేవాడు కాదంటండి. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం 27వ వచనాన్ని ఒకసారి చూడండి. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం 27వ వచనం, 26, 27 అమ్మా. మరియు యావత్తు భూమి మీద కాపురముండుటకు ఆయన ఒకని నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి, వారు ఒకవేళ దేవుణ్ణి తనువులాడి కనుగొందురేమో అని తన్ను వెదుకు నిమిత్తము నిర్ణయ కాలమును వారి నివాస స్థలము యొక్క పొలిమేరలను ఏర్పరచును. ఆయన మనలో ఎవ్వనికి దూరముగా ఉండువాడు కాడంట. చూడండి, చివరి లైన్ చూడండి, ఎంత బాగా రాయించాడు దేవుడు. ఆయన మనలో ఎవ్వనికి దూరముగా ఉండువాడు కాడంట. చూడండి, యావత్తు భూమి మీద కాపురం ఉండుటకు ఒకని నుండి, అంటే ఆదాము నుండి వచ్చినటువంటి మన అందరం ఈ భూమి మీదకి వచ్చాం. ఆదాము కాలము నుండి ఇప్పటి వరకు పుట్టుకొచ్చినటువంటి కోట్ల మంది ప్రజలు ఎవరి నుండి వచ్చారంటే ఆదాము నుండి. ఆదాము నుండి వచ్చినటువంటి ఈ మనుషులు తనువులాడి దేవుణ్ణి కనుగొంటే ఆయన మనలో ఎవ్వనికి దూరముగా ఉండువాడు కాడంటండి. ఈరోజు అందరికీ దేవుడు దగ్గరగా ఉండాలనుకుంటున్నాడండి. దేవుడు ప్రతి మనిషిని కూడా ఎలా ఏర్పరచుకుంటున్నాడంటే తన కోసం వెలుగుగా ఉండాలనుకున్నాడండి. ఒక యాకోబు గురించినటువంటి మాట యెషయా గ్రంథంలో రాయబడిందండి. అక్కడ యెషయా గ్రంథం 42వ అధ్యాయం, యెషయా గ్రంథం 42వ అధ్యాయం 6-7 వచనాలు కలిసి ఉంటాయి. చివరిగా మనం చూడగలిగితే చూడండి. గుడ్డివారి కన్నులు తెరుచుటకును, బంధింపబడిన వారిని చెరసాలలో నుండి వెలుపలికి తెచ్చుటకును, చీకటిలో నివసించు వారిని బందీ గృహములో నుండి వెలుపలికి తెచ్చుటకును, యెహోవానగు నేనే నీతి విషయములలో నిన్ను పిలిచి నీ చెయ్యి పట్టుకొని ఉన్నాను. నిన్ను కాపాడి ప్రజల కొరకు నిబంధనగాను అన్యజనులకు వెలుగుగాను నిన్ను నియమించి ఉన్నానన్నాడు. చూడండి, యాకోబు గురించినటువంటి మాట అండి ఇది. సేవకుడిగా జనాంగాలను ఈ సమాజంలోనికి వస్తున్నటువంటి యాకోబు గురించి దేవుడు చెబుతున్నాడు, ఇదిగో నేను అన్యజనులకు నేను నిన్ను వెలుగుగా నియమించుచున్నాను. ఈరోజు మన అందరినీ కూడండి దేవుడు వెలుగుగా ఉండాలనుకున్నాడు. మంచి మార్గములో మనం అందరం నడుచుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడండి. ఈ సమాజంలో పాపానికి దూరంగా బ్రతకాలని దేవుడు కోరుకుంటున్నాడండి.
దేవుడు పాపానికి దూరంగా ఈ సమాజాన్ని చూడాలనుకుంటున్నాడు. కానీ సమాజంలో మనిషే చెడిపోతే, మనిషే పాపం చేస్తే దేవుడు ఎంత బాధపడతాడండి. యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా ఒక పట్టణాన్ని చూసి కన్నీళ్లు పెట్టుకున్నాడండి. ఈరోజు ఒక మనిషి మరొక మనిషిని చూసి కన్నీళ్లు పెట్టుకుంటున్నప్పుడు, ఈ సమాజాన్ని, ఈ పట్టణాలను చూసినప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా కన్నీళ్లు పెట్టుకున్నాడండి. బైబిల్లో మనం చూడగలిగితే లూకా సువార్త 19వ అధ్యాయం 41వ వచనాన్ని చూడండి. లూకా సువార్త. ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దాన్ని చూచి దాని విషయమై ఏడ్చి అంటున్నాడు. చూడండి, ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై ఏడ్చాడంట. చూడండి, అంటే సమాజం ఎలా అయిపోతుందంటే ఈరోజు దేవుడికి దూరం అయిపోతుందండి. ఒక పట్టణమే చెడిపోతే, సొదొమ గొమొర్రా పట్టణాలు ఉన్నాయి, ఆ పట్టణాలలో ఉన్న ప్రజలందరూ కూడా చెడిపోయారు. ఆ పట్టణంలో ఒక్కడే నీతిమంతుడే తన కుటుంబంతో భక్తిగా బ్రతుకుతున్నాడండి. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ పట్టణంలోనికి ప్రవేశిస్తున్నప్పుడు ఆ పట్టణాన్ని చూశాడు. ఆ పట్టణం విషయంలో ఏం చేస్తున్నాడండి? ఏడ్చాడంట. చూడండి, మన పిల్లలు మన మాట విననప్పుడు మనం ఎంత బాధపడతామో, పరలోకమందున్న కన్న తండ్రి ఈ సమాజంలో ఉన్న వారంతా కూడా తన పిల్లలేనండి. ఆ పిల్లలు చెడిపోతే వారి విషయమే ఏం చేస్తున్నాడంటే అండి, ఏడ్చాడంటండి, కన్నీళ్లు పెట్టుకున్నాడంట. ఒక కపెర్నహూమును చూసి కన్నీళ్లు పెట్టుకున్నాడు, యెరూషలేమును చూసి కన్నీళ్లు పెట్టుకున్నాడు. పట్టణాలు చెడిపోతే వాటి విషయంలో ప్రభువు ఏం చేశాడంటే కన్నీళ్లు కార్చాడంటండి. ఈరోజు మనము యోవేలు ప్రవక్త చెబుతున్నాడు, కన్నీళ్లు విడవమంటున్నాడు, ఇప్పటికైనా రండి. అంటే దేవుడేమో సమాజాన్ని ఇదిగో మారమని ఉపదేశాలు జరిగిస్తున్న తన సేవకుల ద్వారా ఈ సమాజంలో బ్రతుకుతున్న మనిషి మాత్రం నాకు రక్షణ వద్దు, నేను దేవునికి మొరపెట్టను. యేసుక్రీస్తు ప్రభుల వారు సిలువకు వెళ్ళిపోతున్నటువంటి ఆ సమయంలో కూడా శిష్యులందరినీ అలా ఓ పక్కన పెట్టి ఒక్కడు వెళ్ళిపోయి కన్నీళ్లు కారుస్తూ, కన్నీరు కారెంత, చెమట రక్త బిందువుగా మారేంతగా కన్నీళ్లు కార్చి ప్రార్థన చేశాడండి. నిజమా కదా? ఈరోజు దేవుడు అంటున్నాడు, నరులారా ఎంతకాలము నా గౌరవమును అవమానముగా మార్చేదనండి. ఈరోజు చూడండి, ప్రభువును నమ్ముకున్నానని, దేవుని తెలుసుకున్నానని ఈరోజు మారనటువంటి జీవితాలు మనవైతే దేవుడు కన్నీళ్లు పెట్టుకునేటువంటి పరిస్థితి అండి. కన్నీళ్లతో దేవుడు ఈరోజు ఉంటున్నాడండి. దేవుడు అంటున్నాడు, ఆకాశమా ఆలకించు, భూమి చెవియొగ్గు, నేను పిల్లల్ని పెంచాను, గొప్పవారిని చేశాను, వారు నా మీద తిరగబడ్డారు. ఈ జనాంగాన్ని చూసి పాపిష్టి జనం అంటున్నాడండి. ఇశ్రాయేలుల సమాజం చెడిపోయింది, దుష్ట సంతానముగా మారిపోయింది. దుష్టుడు ఈరోజు ప్రతి మనిషి యొక్క హృదయంలో తిష్ట వేసి కూర్చున్నాడండి. దేవుడికి హృదయాన్ని దేవుడికి ఇవ్వాలి, కానీ ఈ హృదయం దేవుడికి ఇవ్వలేని పరిస్థితి అండి. అందుకే ఇర్మియా అంటాడు, హృదయం అన్నిటికంటే మోసకరమైంది. ఈ హృదయంలో దేవునికి స్థానం లేదు, ఈ హృదయంలో దేవునికి చోటు లేదు. దేవుడికే ఈ హృదయంలో చోటు ఉంటే ఎందరో భక్తిగా బ్రతికే వాళ్ళు,
ఎందరో నీతి నిజాయితీగా బ్రతికే వాళ్ళు ఈరోజు నీతి లేదండి, దేవుడంటే భయం లేదండి, ఆయన రక్షణకు కోసం ఎదురు చూసేవాళ్ళు ఈరోజు లేరండి. ఆయనకు భయపడే వాళ్ళు లేరు, నిజంగా ఆయనకు మొరపెట్టే వాళ్ళు లేరు. ఏదో మనుషుల మెప్పు కోసం, మనుషుల యొక్క మెప్పు కోసం కన్నీళ్లు పెట్టేవాళ్ళు కనబడుతున్నారే కానీ అసలు దేవుడు అంటున్నాడండి. చూడండి, కీర్తనల గ్రంథం 140, కీర్తనల గ్రంథం 145వ అధ్యాయం, కీర్తనల గ్రంథం 145:18 ఒకసారి చూడండి. తనకు మొరపెట్టు వారందరికీ, తనకు నిజముగా మొరపెట్టు వారందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడంట. చూడండి, ఇక్కడ చూడండి ఎంత చక్కటి మాట. తనకు మొరపెట్టు వారందరికీ, తనకు నిజముగా మొరపెట్టు వారందరికీ యెహోవా సమీపంగా ఉన్నాడంట. చూడండి, దేవుడు ఎంత సమీపంగా ఉన్నాడండి. మనందరికీ దేవుడు సమీపంగా ఉండాలనుకుంటున్నాడు. నిజంగా దేవుడికి మొరపెట్టేటువంటి వాళ్ళు ఈరోజు ఉన్నారంటే లేరండి. పేదరికంలో చాలామంది దేవుడికి మొరపెడతారండి. కష్టాలలో దేవుడికి మొరపెట్టే వాళ్ళు చాలామంది ఉన్నారండి. బాధ వచ్చిందనుకోండి దేవుడికి మొరపెడతారండి. బాధల్లో దేవుడికి మొరపెడతారు, అన్ని విషయాలలో దేవుడికి మొరపెడతారు. కానీ ఒక్కసారిగా క్షేమం అన్నది కలిగిందనుకోండి, మంచి స్థితి అన్నది కలిగిందనుకోండి, మనిషి ఏం చేస్తాడంటే అసలు దేవుడికి మొరపెట్టాడండి. ఇంకా దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోడు. ఎందుకంటే ఎప్పుడైతే దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోడో దేవుని మర్చిపోయేటువంటి పరిస్థితి అండి. ఈరోజు చూడండి, ఎంతో ఈ సమాజాన్ని చూడండి, ఒక పేద స్థితిలో ఒక పూరి గురి చేసుకొని ఉన్నారనుకోండి, అప్పుడు ఏం చేస్తారండి, దేవా నాకు ఒక చిన్న రేకుల షెడ్ వచ్చినా పర్వాలేదు అనుకుంటారు. రేకుల షెడ్ వచ్చింది అనుకోండి బిల్డింగ్ కావాలనుకుంటారు, బిల్డింగ్ వచ్చింది అనుకోండి మళ్ళీ దానిపైన కావాలంటామండి. మనం నడుచుకుంటూ వెళ్తున్నాం అనుకోండి, ఒక సైకిల్ ఉంటే బాగుంటుంది అనుకుంటామండి. సైకిల్ వచ్చింది అనుకోండి బండి కావాలండి, బండి వచ్చింది అనుకోండి కారు కావాలండి. అంటే మనిషి తనకు కలిగిన దాంతో తృప్తి చెందడండి. తనకు కలిగిన దాంతో తృప్తి చెందకుండా సంపద పెరిగినా, డబ్బు వచ్చినా, మంచి హోదా కలిగిన దేనికి దూరం అయిపోతాడంటే మొట్టమొదటిసారిగా దేవుడికి దూరం అయిపోతాడంట. ఈరోజు చూడండి చాలా మందిని అన్ని కలిగిన తర్వాత దేవునికి ప్రాధాన్యత ఇచ్చి దేవుని కోసం జీవించే వాళ్ళు చాలా తక్కువ మంది అండి. ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు మోషే ధర్మశాస్త్రంలో వారితో మాట్లాడిన మాట మనం చూడగలిగితే ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 13-14 వచనాలు చూడండి. నీ పశువులు నీ గొర్రె మేకలను వృద్ధి అయి నీకు వెండి బంగారములు విస్తరించి నీకు కలిగినదంతయు వర్తిల్లినప్పుడు నీ మనసు మందించి దాసుల గృహమైన ఐగుప్తు దేశములో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడైన యెహోవాను మరచిదవేమో అంటున్నాడు. చూడండి, అంటే చాలామంది మర్చిపోతున్నారండి. ఆస్తి ఎక్కువైన తర్వాత దేవుని మర్చిపోయే వాళ్ళు లేరంటారా చెప్పండి? వెండి బంగారములు వచ్చిన తర్వాత, సంపద ఎక్కువైపోయిన తర్వాత
ధనం వచ్చిన తర్వాత దేవుడికి ప్రాధాన్యత ఇవ్వటం లేదండి. ఎందుకు ఇవ్వటం లేదంటే ధనం అండి మనిషిని రోజు ఏళ్తుందండి. ధనం ఏం చేస్తుందంటే మనిషిని ఏళ్తుంది. దేవుడి కంటే ఎక్కువ స్థానం డబ్బుకే మనిషి ఈరోజు విలువిస్తున్నాడండి. దేవుడికి విలువ ఇవ్వట్లేదు. ఈరోజు ధనమోసము చేత ఎందరో ఏమైపోతున్నారంటే నిష్పరులైపోతున్నారు. ధనం నమ్ముకుంటే పాడైపోతారని దేవుడు చెప్పాడా లేదండి? ధనము నమ్ముకుని వాడు పాడైపోతాడు. ధనం హెచ్చినను దాన్ని లక్ష్య పెట్టొద్దన్నాడు. ధనం అన్నది శాశ్వతము కాదన్నాడు. సిరికిని దేవునికి దాసులుగా ఉండలేరు అని చెప్పాడండి. ఎన్నో విషయాలు దేవుడు మనిషికి ఏం చేస్తున్నాడంటే హెచ్చరిక ఎప్పటికప్పుడు చేస్తున్నాడండి. ఇశ్రాయేలు ప్రజలకు మోషే ధర్మశాస్త్రములో ఎప్పుడో చెప్తున్నాడండి, ఇదిగో నీకు ధనం విస్తరిస్తే నీ బంగారము నువ్వు వృద్ధి అయిపోతే నీ మనసు ఏమైపోతుందంటే మందగించి నువ్వు దేవుణ్ణి మర్చిపోతావేమో అంటే ఈరోజు ఎంతోమంది మర్చిపోయారండి. దేవుడికి దగ్గరికి రోజు రాలేకపోవడానికి ఏంటో తెలుసా? చాలామంది దేవుని దగ్గరికి రాలేకపోవడం గురించి ఎంత ఆలోచిస్తారంటే, పేదవారంటే పక్కన పెట్టండి, ధనవంతులు ఎక్కువ జీతం ఉందనుకోండి, ఎలా ఒక ఆదివారం పోయి అనుకోండి, నాకు రోజుకు 3,000 వస్తే ఈరోజు వెళ్తే నాకు 6,000 వస్తాయని ఆశతో వెళ్ళిపోయే వాళ్ళు కూడా ఉంటారండి. అంటే దేవుడికి ఈరోజు ప్రాధాన్యత అనేది ఇవ్వటం లేదండి. దేవుని సన్నిధిలో ఎవరైతే జీవిస్తారో అలాంటి వారి దేవునికి పిల్లలు. ఎవరైతే నిజంగా దేవుడికి మొరపెడతారో, అది పేదరికంలో ఉండి దేవుడికి మొరపెడతావో, నువ్వు కష్టాలలో ఉండి దేవునికి ఇదిగో నిజంగా నువ్వు నీ హృదయానుసారముగా దేవునికి మొరపెడితే ఆయన అంటున్నాడు, తనకు నిజముగా మొరపెట్టు వారికి యెహోవా సమీపంగా ఉంటాడంటున్నాడు. చూడండి, ఇశ్రాయేలు ప్రజలకు అన్ని వర్ధిల్లిన తర్వాత వాళ్ళు ఏం చేస్తున్నారంటే మందగిలిపోతున్నారండి, త్రోవ తప్పిపోతున్నారు, పడిపోతున్నారు, నశించిపోతున్నారు. ధనాన్ని ఈరోజు నమ్ముకొని పాడైపోతున్నారు. ఈరోజు ఎక్కువ మంది అండి ధనము చేతనే ఈరోజు ఏమైపోతున్నారంటే నిష్పరులైపోతున్నారండి. ఎందుకు పనికిరాని వారైపోతున్నారు. డబ్బు నమ్ముకుంటున్నారు, దేవుణ్ణి దూరం పెట్టేస్తున్నారండి. డబ్బు మీద ఆశపడుతున్నారు, దేవుని దూరం చేసుకుంటున్నారు. అందుకేమంటున్నారంటే నిష్పరులు అంటండి. మార్కు సువార్త 4వ అధ్యాయం, మార్కు సువార్త 4వ అధ్యాయం 19వ వచనాన్ని ఒకసారి చూడండి. మార్కు సువార్త 4వ అధ్యాయం 19వ వచనం, 18, 19 కలిసినండి. ఇతరులు ముళ్ళ పొదలలో విత్తబడిన వారు, వీరు వాక్యము విందురు గాని ఐక విచారములను, ధనమోసమును, మరి ఇతరమైన అపేక్షను లోపల చొచ్చి వాక్యమును అణిచివేయుట వలనను కానీ అని విస్ఫరులోగును అంటాడు. చూడండి, వాక్యం ఏమైపోతుందంటే అణిచివేయబడుతుందంట. చూడండి, ధనమోసము చేత అంట. చూడండి, ధనం కోసం ఈరోజు ఎంతోమంది మోసం చేస్తున్నారండి. ధనమోసము అంటున్నాడు. చూడండి, మనం ఎప్పుడైతే ఆ యొక్క ధనాన్ని ఆశపడతామో, ధనవంతులగుటకు మనం ఎప్పుడైతే ఆతురపడతామో అప్పుడే మనం ఏమైపోతామంటే శిక్షను అనుభవించటానికి సిద్ధపడాలంటాడండి. మనం ధనవంతులగుటకు ఎవరైతే ఆతురపడతారో, ఏమండి ధనవంతులగుటకు ఏం చేస్తారండి, ఇది పేదవారిని దోచేసుకోవటం,
ఈ దేవుడిచ్చినటువంటి దానిని పక్కన పెట్టేసి బలాత్కారముగా దాచుకొని ఈరోజు ఎంతోమంది ఉన్నతమైనటువంటి స్థితిలోనికి వెళ్ళేవారు కనబడుతుంటారండి. ఎందుకంటే దేవుడు అంటున్నాడు, ధన మోసము చేత అన్నాడు. చూడండి, ధన మోసము చేత ఏమైపోతారంటే నిస్పృహలైపోతారంటండి. ఆ నిస్పృహలోకి ఏముంది అంటున్నాడంటే, సామెతల గ్రంథం 28వ అధ్యాయం, సామెతల గ్రంథం 28వ అధ్యాయం 20వ వచనాన్ని ఒకసారి చూడండి. సామెతల గ్రంథం, నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును, ధనవంతుడగుటకు ఆతురపడువానికి శిక్ష నొందకపోడు అంటుండు. చూడండి, అంటే నమ్మకమైన వానికి దీవెన అన్నది మెండుగా ఉంటుంది అంటండి. నమ్మకంగా ఉన్నాం అనుకోండి, ఇది ఒక పని మనకు అప్పగించారనుకోండి, ఆ పనిని మనం నమ్మకంగా చేసినప్పుడు మనకి ఏముంటుందంటే దీవెన వస్తుందండి. మనకు ఒక పనిని అప్పగించినప్పుడు ఆ పనిలో మనం మోసం చేసామనుకోండి, అప్పుడు మనకేమొస్తుంది అంటున్నాడు ఇక్కడ, శిక్ష నొందకపోడు అంటాడు. చూడండి, నమ్మకమైన వానికి దీవెన మెండుగా కలుగును, ధనవంతుడొకటకు ఆతురపడువాడు శిక్ష నొందకపోడు అంటాడు. చూడండి, మనకు ఒక పని ఎవరైనా నమ్మకంగా అప్పగించినప్పుడు ఆ పనిని మనం ఏం చేయాలంటే నమ్మకంగానే చేయాలండి. మనము ఎవరైనా మనకు ఒక 20,000 డబ్బులు ఇచ్చి పలాన్ని తీసుకురమ్మన్నారు అనుకోండి, దాన్ని కొన్న తర్వాత మిగిలిన డబ్బులు ఇచ్చేవాళ్ళు నమ్మకమైన వాళ్ళండి, తిరిగి ఇచ్చేవాళ్ళు. ఒక 20,000 ఇచ్చిన తర్వాత ఒక 18,000 ఖర్చు అయిపోయిన తర్వాత 2,000 మిగిలి అది జోలు పెట్టుకున్నారు అనుకోండి, అలాంటి వారు నమ్మకమైన వారు కారండి. మనం ఒకవేళ అలా తీసుకున్నా అదేమైపోతుంది అంటే తెలుసా, ఎగిరిపోద్ది అంటండి. మనం తీసుకున్నప్పుడు మనకి ఎలా ఉంటుందంటే అది మనకు సంతోషాన్ని ఇస్తుంది, మనకు మిగిలిందన్న ఆనందాన్ని ఇస్తుంది. కానీ దానికి ఏమొస్తుందంటే ఒక టైం వచ్చేలాగా రెక్కలు వస్తాయి అంటండి. సామెతల గ్రంథం 23వ అధ్యాయం 5వ వచనాన్ని ఒకసారి చూడండి. సామెతల గ్రంథం 23వ అధ్యాయం 5వ వచనం, నీవు దాని మీద దృష్టి నిలిపిన తోడనే అది లేకపోవును, నిశ్చయముగా అది రెక్కలు ధరించి ఎగిరిపోవును, పక్షిరాజు ఆకాశమునకు ఎగిరిపోవునట్లు అది ఎగిరిపోవునంటున్నాడు. చూడండి, ఎందుకు ఈ మాట చెప్తున్నాడు? పై మాట చూడండి, ఇప్పుడు 4వ వచనం, ఐశ్వర్యము పొంద ప్రయాసపడకము, నీకు అట్టి అభిప్రాయము కలిగినను దాన్ని విడిచిపెట్టు అంటున్నాడు. చూడండి, ఎంత చక్కగా రాయించాడండి దేవుడు. ఈరోజు చూడండి, ఎంతోమంది ఐశ్వర్యవంతులం అయిపోవాలి, ధనవంతులం అయిపోవాలి, నమ్మకమైనటువంటి ఆ పనిని ఈరోజు నమ్మకంగా చేసేవాళ్ళు చాలా తక్కువ మంది అండి. నమ్మకమైన వానికి మెండైన దీవెన కలుగుతుందంటండి. నమ్మకంగా ఈరోజు పని చేస్తే ఆ పనిని దేవుడే మెచ్చితే ఏదో ఒక రోజు మన దగ్గరికి దానికి ప్రతిఫలం తీసుకొస్తాడండి. దేవుడు మనకు నమ్మకమైనటువంటి ఆ పనిని అప్పగించినప్పుడు ఆ పనిని మనం సరిగా చేయకపోతే మనకేమైపోతుందంటే ఇక్కడ అంటున్నాడండి, దానికి రెక్కలు వచ్చేస్తాయి, అది పక్షి ఆకాశమునకు ఎగిరిపోయినట్టు ఎగిరిపోద్ది అంటున్నాడు. చూడండి, ఈరోజు మన దగ్గర ఉండొచ్చండి, కానీ మన దగ్గర ఉండకపోవచ్చండి. ఈరోజు మనం ఒకవేళ మోసం చేసి ఏదైనా మనం సంపాదించుకున్నాం అనుకోండి, ఓ మంచి కారు కొన్నాం అనుకోండి, రోడ్డు మీద చూస్తున్నామండి, ఎన్నో కార్ యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. మనం ఈ భయము కలిగినప్పుడు, ఇదిగో నేను ఎక్కడ కూడా మోసం చేయకూడదు, నా కుటుంబం క్షేమంగా ఉండాలి, నేను క్షేమంగా ఉండాలి అనుకుంటే మనం గొప్పవారిగా ఉంటామండి. ఎవరు అందములు అంటాడండి,
భక్తిహీనుల కుటుంబం ఏమైపోతుందంటండి, చూడండి ఒకసారి యోబు గ్రంథం యోబు గ్రంథం 15వ అధ్యాయం, యోబు గ్రంథం 15వ అధ్యాయం 34 వచనం. భక్తిహీనుల కుటుంబము, భక్తిహీనుల కుటుంబము నిస్సత్వగును, లంచగొండుల గుడారములను అగ్ని కాల్చివేయును. వారు దుష్కార్యమును గర్భమున ధరించి పాపము కందురు, వారి కడుపున కపటము పుట్టునంటాడు. చూడండి, అంటే దురాశ గర్భము ధరించి పాపం కంటదని వాక్యం చెప్పినట్టు ఇక్కడ కూడా వారు దుష్కార్యమును గర్భము ధరించి అంటాడు. చూడండి, మన దేవుడు మనకిచ్చిన దాంతో మనం ఏం చేయాలంటే తృప్తిగా ఉండాలండి. అందుకే ఇక్కడ అంటున్నాడు, భక్తిహీనుల కుటుంబము నిస్సత్వగును అంటున్నాడు. చూడండి, మన కుటుంబం ఈరోజు బాగుందని మనం అనుకోవటానికి వీల్లేదండి. మన కుటుంబమే నిస్సత్వం అయిపోతుంది, మన కుటుంబం పతనానికి వెళ్ళిపోద్ది. అందుకే మనం జాగ్రత్త పడి మనం ఏం చేయాలంటే దేవుడు మనకిచ్చిన దాంతో మనం ఏం కలిగి ఉండాలి, తృప్తి కలిగి జీవించాలండి. దేవుడు నమ్మకంగా అప్పగించినటువంటి ఆ పనిని మనం ఏం చేయాలంటే నమ్మకంగా చేయాలండి. అలా నమ్మకంగా చేస్తే దేవుడికి మహిమ ఉంటుంది. అందుకే ఇక్కడ అంటాడు, నరులారా ఎంతకాలం నా గౌరవమును అవమానంగా మార్చెదరు. ఈరోజు మనం దేవుడిని నమ్ముకొని మోసం చేస్తే, ప్రభు పిల్లలుగా మనం మోసం చేస్తే, మన మోసం అది దేవుడికి అవమానాన్ని తెస్తుంది. అక్కడ అంటున్నాడు, మిమ్మును బట్టే నా నామము అన్ని జనుల మధ్య దూషింపబడుతుంది అంటున్నాడు. చూడండి, అంటే దూషణ పాలు కాకుండా ఉండాలంటే మనకు అప్పగించినటువంటి పని మనం ఏముండాలంటే నమ్మకంగా ఉండాలండి. మనకు ఎవరైతే నమ్మకంగా మనకి ఇచ్చినటువంటి ఆ పనిని మనం నమ్మకంగా ఉంటే దేవుడు మనకు పరలోకంలో స్థానం ఇస్తాడు. ఒకవేళ మనం భూమి మీదనే నమ్మకంగా లేము అనుకోండి, పరలోకంలో మనకి ఎక్కడ ఇస్తారు చెప్పండి? దాన్ని మనం కోల్పోతామండి. అలా కోల్పోకుండా ఉండాలంటే మనకు కలిగిన దాంతో, మనకున్న దాంతో ప్రభు సన్నిధిలోనికి వచ్చి ఆయన చేసినటువంటి మేలు ఉపకారములను తలంచుకుంటూ తనకు నిజంగా మొరపెట్టు వారికి ఆయన ఎలా ఉంటాడంటండి, సమీపంగా ఉంటాడంటండి. చివరికి ఒక మాట చూద్దామండి. కీర్తనల గ్రంథం 85వ అధ్యాయం, కీర్తనల గ్రంథం 85వ అధ్యాయం 9వ వచనం. మన దేశములో మహిమ నివసించున్నట్లు ఆయన రక్షణ ఆయనకు భయపడు వారికి సమీపంగా ఉందంట. చూడండి, ఎవరికంట? ఆయన రక్షణ ఆయనకు భయపడు వారికి సమీపంగా ఉంది. ఎవరైతే దేవుడికి భయపడతారో, ఎవరైతే దేవుడికి లోబడతారో అలాంటి వారికి ఆయన రక్షణది సమీపంగా ఉంటుంది. ఇప్పుడు మనల్ని మనమే పరీక్షించుకోవాలి. నేను దేవునికి భయపడుతున్నానా లేదా? నేను దేవుడికి భయపడితే దేవుని యొక్క రక్షణ నాకు సమీపంగా ఉంది. నేను దేవుడికి భయపడకపోతే దేవుని యొక్క రక్షణ నాకు దూరంగా ఉంది అన్నది మనల్ని మనమే పరీక్షించుకుంటూ దేవుని రక్షణ మనకు ఉండాలి. రక్షణ లేకపోతే మనం దేవుని సన్నిధికి చేరలేము. ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేసిన ఎడల ఆ ఉగ్రతను ఎలాగూ తప్పించుకోగలం అన్నాడు. అంటే ఉగ్రత పాలు కాకుండా దేవుడిచ్చినటువంటి ఆ రక్షణను భయముతో, భక్తితో, వినయముతో, విధేయతతో మనం నడుచుకుంటూ ఆయనకు మనం భయపడితే మనకేముంటుందంటండి? రక్షణ ఉంటుందంటండి. ఆ రక్షణను మనం కలిగి ఉండి మన చివర్లో కూడా ఆయన ఇచ్చినటువంటి రక్షణ పాత్ర చేతపట్టుకొని దేవునికి కృతజ్ఞతాస్తుతులు
చెల్లించే వారంగా మనం ఉన్నాం. కనుక ప్రభు సన్నిధిలోనికి వచ్చినటువంటి మనం మన హృదయపూర్వకంగా దేవుడు మనకు అప్పగించినటువంటి ఆ పని విషయంలో నమ్మకంగా ఉన్నామా లేదా? దేవుడు నడవమన్నటువంటి మార్గంలో మనం ఉన్నామా లేదా అని మనల్ని మనమే పరీక్షించుకుంటూ మన హృదయాన్ని ఆయన సన్నిధిలో కుమ్మరించి ఆయన ఆరాధించి గణపరిచేటువంటి బిడ్డలంగా మనమందరం ఉండాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నా. తల వంచినట్టయితే చిన్న ప్రార్థన చేసుకుంటాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా కన్న తండ్రి, మీ ఘనమైన నామానికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. దేవా, ఈ దినమున తండ్రి, నీకు భయపడు వారికి నాయనా రక్షణ సమీపంగా ఉందని నీ మాటల ద్వారా తండ్రి మేము విన్నాం. దేవా, నీ గౌరవాన్ని అవమానంగా మార్చేటువంటి నాయనా నీ పిల్లలముగా తండ్రి మేమెప్పుడు కూడా ఉండకుండా నీ కుమారుడి యొక్క రక్తం ద్వారా నాయనా కడగబడినటువంటి ప్రతి ఒక్కరూ కూడా నాయనా పరిశుద్ధులుగా, నిర్దోషులుగా, నిష్కలంకులుగా నీ ఎదుట నిలిచేటువంటి గొప్ప భాగ్యాన్ని మా అందరికీ ప్రసాదించు. నీ సన్నిధిలోనైనా మమ్మును మేము నాయన పరీక్షించుకుంటూ నీ సన్నిధిలో జీవించేటువంటి గొప్ప భాగ్యాన్ని మాకు ప్రసాదించుమని క్రీస్తు నామములో ప్రార్థించేటి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.